నీ కోసం అకౌంటబిలిటీ మెయింటైన్ చేసి ఒక సంఘం దేవుడు నీకు ఇచ్చాడంటే నువ్వు ఎగిరికి ఎంతే. నువ్వు ఏడిస్తే నీ చేయబట్టుకుని ఒక సంఘం ఉందని ఆనందించు. నువ్వు బాధపడితే నీ భుజాల మీద చెయ్యేసి వాదార్చే ఒక సంఘం ఉందని ఆనందించు. నువ్వు చెడిపోతుంటే నేను గైడ్ చేసే సంఘం ఉందని ఆనందించు. నువ్వు అక్రమ సంపాదనకి సంబంధాలకు అలవాటు పడితే నేను గైడ్ చేసే సంఘం ఉందని ఆనందించు. నువ్వు ఏదన్నా దారి దోపిడీ పనిలో ఎవరితోనైనా స్నేహాలు చేస్తుంటే అది ఇది తప్పురా అని చెప్పే వాళ్ళు అక్కడ ఉన్నారన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. మీరు గమనించండి, ఒకవేళ అది కనుక లేకపోతే, సంఘమే కనుక లేకపోతే, ఈ రోజు 2026 వరకు నా లైఫ్లో సంఘం లేదని ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. సంఘం లేకపోతే మన బతుకులు ఎలా ఉంటాయి చెప్పిన? అడ్రస్ లేని వ్యక్తుల్లో తిరుగుతాం. మన కుటుంబం అడగదు, చెప్పండి, అడగడానికి సంఘమో లేదు. ఒకవేళ సంఘమో లేక, అడగడానికి నాయకుడు లేక, ఎవడో లేకపోతే నీ లైఫ్ ఎంత రోతగా ఉంటుందో ఒకసారి నువ్వు ఆలోచించు. నేను గద్దించే బోధ ఒక పులిపేట మీద నిలబడి నిన్ను అడిగేవాడు ప్రతి వారము నీ పాత రోత జీవితాన్ని గురించి నేను గద్దించి ఒక నాయకుడు సంఘం లేకపోతే నీ పరిస్థితి రోజుకి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు.